అందరికీ నమస్తే అండి. తమిళనాడు రాజకీయాలు గంట గంటకు ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతి క్షణంలో ఏం జరుగుతోంది, ప్రతి నిమిషంలో ఏం జరుగుతోంది అనేది అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. ఇందులో అనేక ఊహాగానాలు ఉండొచ్చు, కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం అండి, విజయ్ సీఎం అవ్వాలి అంటే బీజేపీ గేమ్ అంటే బీజేపీ మార్క్ పాలిటిక్స్ని ఎదుర్కోవాల్సిందే అనేది తథ్యం. ఎందుకంటే టీవీకే పార్టీకి 107, 108 సీట్లు వచ్చిన తర్వాత ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ మారు ఆలోచన లేకుండా ఆ రోజు సాయంత్రమే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మేము విజయ్కి మద్దతు ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ చెప్పడం, అండ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నాం, కాంగ్రెస్తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో బీజేపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. సో విజయ్ సీఎం అవ్వకపోవడం బీజేపీకి సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ అక్కడ అధికార పార్టీలోకి వెళ్ళడం బీజేపీకి ఇష్టం లేదు. దాంతో బీజేపీ అలర్ట్ అయి రకరకాల పావులు కదుపుతోంది. అందులో గవర్నర్ అంటే ఖచ్చితంగా గవర్నర్ల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే కదా. సో అందుకని రకరకాల అడ్డుకుంటున్నారనమాట. ఇవి రాజ్యాంగ నిబంధనలు లేదా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, వీటన్నింటికీ ఏ విధంగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది నిన్న సాయంత్రం మన ఛానల్లో వీడియో చేసాం, చూసే ఉంటారు. ఇదిగోండి, నిన్న సాయంత్రం విజయ్కు అన్యాయమా, గవర్నర్ తప్ప, రూల్స్ ఏం చెప్తున్నాయి అనే అంశం మీద వీడియో చేసాం. ఇది ఒకసారి చూడండి వీలైతే. దీనిలో గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పులు చెప్పింది. ఏది ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అంటే కావాల్సిన సీఎం సీటుకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని గవర్నర్ ముందు చూపించాల్సిన పని లేదు, లేదా సంతకాలు లేదా మీడియాకు చూపించాల్సిన పని లేదు. సభలో ఫస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఒక వారం 10 రోజుల్లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి కదా, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలి, విశ్వాస పరీక్షలో నెగ్గాలి అని సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో చెప్పింది. అండ్ 2018లో కర్ణాటకలో జరిగింది కావచ్చు, అండ్ గోవాలో జరిగింది కావచ్చు, అనేక సందర్భాల్లో అదే జరిగింది. అండ్ 1996లో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత 13 రోజులకే బల నిరూపణ చేసుకొని విశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి దిగిపోయారు. అలాగే నిజంగా గతంలో జరిగిన ఉదంతాలు చూసుకున్నా అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చూసుకున్నా గవర్నర్ ఇమీడియట్గా విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఆ తర్వాత విజయ్ తనకున్న బలాన్ని 118 మందిని అసెంబ్లీలో నిరూపించుకోవాలి. విజయ్ అదే చెప్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, నేను నిరూపించుకుంటా, నేను సీఎం అయితే నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు చాలామంది వస్తారు అని. ఎందుకంటే అతను సీఎం అయితే చాలామంది మద్దతు ఇస్తారు కదా, ఈవెన్ వేరే పార్టీల వాళ్ళు కూడా ఇవ్వచ్చేమో. అతను ఇంకా సీఎం అవ్వలేదు కదా, చూద్దాంలే అనే వేచి చూసే ద్వారంలో కొంతమంది ఉన్నారు. సో అక్కడ గవర్నర్ ద్వారా కొన్ని పావులు కదులుతున్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనం పరిశీలించాలి. సో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది అనే దాని మీద మనం కొన్ని ఆప్షన్స్ పరిశీలిస్తే అసలు విజయ్ సీఎం అవ్వడానికి కలిసి వస్తున్న పార్టీలు ఏంటి, అడ్డుకుంటున్న పార్టీలు ఏంటి, అసలు డిఎంకే అండ్ అన్నా డిఎంకే కలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కొంచెం ఇంపార్టెంట్ లెక్కండి. యాక్చువల్లీ విజయ్ పార్టీ ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 చూసుకుంటే విజయ్ పార్టీ 107, 108 కానీ 107గానే లెక్కేయాలి మనం. ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలిచాడు కాబట్టి. ప్లస్ కాంగ్రెస్ పార్టీ 5. ఇక్కడ వరకు 112 కన్ఫర్మ్ అండి. ఈ 112 మంది సరిపోరు, 118 మంది రావాల్సిందే అని గవర్నర్ అంటున్నారు. లేదు, మీరు చెప్తున్నది విరుద్ధం, నేను కోర్టుకు వెళ్తాను, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి విజయ్ రెడీ అవుతున్నారు, కోర్టులో న్యాయ పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా. సో నాకు సీఎం అవకాశం ఇవ్వండి, నేను సీఎం అయ్యాక నా బల నిరూపణ చేసుకుంటాను విజయ్ అంటున్నారు. సో దాని మీద కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నిన్న విజయ్ సుదీర్ఘ కాలం పాటు దాదాపుగా 3 గంటల పాటు న్యాయ నిపుణులతో కూడా చర్చించారంట. సో ఇప్పటికీ వాళ్ళకి సిద్ధంగా ఉన్న ఫిగర్ అది. అయితే వాళ్ళు సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ 3 పార్టీలతో చర్చిస్తున్నారు. సిపిఐ, సిపిఎం, వీసీకే వీళ్ళు 6. ఒకవేళ వీళ్ళు మద్దతు ఇస్తే 118 మందితో ప్రభుత్వ ఏర్పాటు జరిగిపోద్ది. ఈరోజు తేలుతుంది సిపిఐ, సిపిఎం, వీసీకే వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా అనేది ఈరోజు తేలిపోద్ది. నిజానికి వామపక్షాలు మద్దతు ఇవ్వబోము అని నిన్నగాక మొన్న ప్రకటించారు, మేము విజయ్కు మద్దతు ఇవ్వబోము అని. కానీ చర్చలు జరుగుతున్నాయి, వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు తేలిపోద్ది. అండ్ వీసీకే పార్టీ కూడా. సో వాళ్ళ మద్దతు ఇస్తే 118 విజయ్కు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆప్షన్ 1. ఒకవేళ ఆప్షన్ 2 ఇంకోటి ఉంది విజయ్ సీఎం అవ్వడానికి. అదేంటంటే విజయ్ పార్టీకి ఉన్న 107 సీట్లు ప్లస్ కాంగ్రెస్ కలిసి రాకపోతే అన్నా డిఎంకే నుంచి 47 మంది ఉన్నారు చూసారా, వీళ్ళ నుంచి 15+ ఎమ్మెల్యేలు
15 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 25 మంది అయినా కావచ్చు. వాళ్ళు విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అన్నాడీఎంకే పార్టీ అధికారిక నిర్ణయం కాదు. ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీలోకి జంప్ అవ్వడానికి. మేము వచ్చేస్తాం, మాకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అలాగే 5 మంత్రి పదవులు మాకు కేటాయించండి, మేము వచ్చేస్తామని చెప్పి విజయ్కి ఆల్రెడీ బేరాలు రాయబారాలు పంపించారు. ఒకవేళ దానికి టీవీకే పార్టీ ఒప్పుకుంటే 15 మందికి పైగా శాసనసభ్యులు అన్నాడీఎంకే నుంచి గెలిచిన వాళ్ళు విజయ్కి మద్దతు ఇస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోద్ది, ఇబ్బంది ఏమీ లేదు. ఇది బీజేపీ మార్గం. అయితే కాంగ్రెస్ ఇక్కడ ఉంటే మళ్ళీ ఆలోచిస్తారు సుమి. కాంగ్రెస్ కూడా వీళ్ళలో కలిసిందనుకోండి ఆలోచిస్తారు. సో ఇది విజయ్ సీఎం అవ్వడానికి ఉన్న అవకాశాలు అయితే అవి. వామపక్షాలను కాంగ్రెస్ అలాగూ కలిసింది కాబట్టి డిఎంకే అన్నాడీఎంకేకి సంబంధం లేకుండా వామపక్షాలను అండ్ వీసీకే పార్టీని కలుపుకొని వెళ్ళడం ఒకటో ఆప్షను. రెండో ఆప్షన్ ఏమో అన్నాడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను లాగేసుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా, ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి 15 మంది వస్తే కాంగ్రెస్తో సంబంధం లేదు కదా విజయ్కి. కానీ విజయ్ తండ్రి కాంగ్రెస్ భావజాలంతో ఉన్నారు కాబట్టి కలుపుకుందామని చూస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 2 అయితే అది. ఇక కానీ ఇక్కడ మరో గేమ్ ఆప్షన్ ఒకటి తెర మీదకి వచ్చింది. అదేంటంటే స్టాలిన్ గారు ఏం చెప్తున్నారు, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మేమేం అడ్డుకోము, తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం రావడం మాకు ఇష్టం లేదు అని ప్రకటిస్తూనే లోపల అన్నాడీఎంకే 47 ప్లస్ డిఎంకే 59 ప్లస్ ఈ సిపిఐ సిపిఎం వామపక్షాలు 4 అండ్ ఈ డిఎండికే ఏఎంకే ఈ పార్టీలు ఉన్నాయి కదా, ఇవి ఒక 2 ప్లస్ ఇది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలో ఒక 2, ఈ పార్టీలన్నిటితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో ప్రయత్నం జరుగుతోందండి. సో ఇక్కడ 106, 110, 114 అవుతున్నాయి. అవసరమైతే పిఎంకే పార్టీని కలుపుకుంటారు, ఇవి ఒక 4 ఉన్నాయి. అండ్ బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వచ్చే అవకాశం ఉంది, 5 అవుతాయి. అప్పుడు 119 లేదా 118 అవుతాయి. సో ఇది ఇంకొక ఆప్షన్. ఇది కాంగ్రెస్కు సంబంధం లేకుండా బీజేపీ కదుపుతున్న పావులు. బీజేపీ బ్యాక్ ఎండ్లో కొంత వర్క్ చేస్తుంది. కాంగ్రెస్తో సంబంధం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైందో ఇమీడియట్గా బీజేపీ అలర్ట్ కాంగ్రెస్ లేని ప్రభుత్వం అక్కడ కావాలి. సో అందుకు అవసరమైతే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, లేని పక్షంలో అన్నాడీఎంకే, డిఎంకే, ఏఎంకే, డిఎండికే అండ్ వామపక్షాలు అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బీజేపీ మౌరా పావులు కదుతోంది. ఇదనమాట. అయితే ఇది జరిగితే పళనిస్వామి ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఒక 2.5 ఏళ్ళు ఉంటారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఒక 2.5 ఏళ్ళు ఉంటారు. ఆ తర్వాత 2.5 ఏళ్ళు ఉదయనిధి స్టాలిన్ సీఎం అవుతారంట, అన్నాడీఎంకే నుంచి ఎవరైనా డిప్యూటీ సీఎం అవుతారనేది ఇది ఒక చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం. ఇది కూడా చర్చ అయితే జరుగుతోంది తమిళనాడు పాలిటిక్స్లో అండ్ నేషనల్ మీడియాలో. అంటే విజయ్కు సంబంధం లేకుండా, కాంగ్రెస్కు సంబంధం లేకుండా మొత్తం ఈ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఒక చర్చ జరుగుతోంది. దీని వెనక కూడా బీజేపీ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మీకు ఈరోజు పత్రికల్లో వచ్చిన అనేక అంశాలను కూడా నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద వార్త రాశారు. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే, పద్ధతి ప్రకారం తొలుత విజయ్కి ఆహ్వానం, బల నిరూపణలో ఆయన విఫలమయ్యేలా పావులు, అనంతరం డిఎంకే అన్నాడీఎంకే ఉమ్మడి సర్కార్, డిఎంకేతో చేతులు కలిపేందుకు అన్నాడీఎంకే రెడీ, 2 కూటముల్లోని చిన్న పార్టీలు కూడా సిద్ధమే, డిఎంకే చీఫ్ స్టాలిన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా కట్టుబడాల్సిందే పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. సో చిన్న పార్టీలతో కలుపుకొని డిఎంకే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారు. అండ్ ఈనాడులో చూసుకున్నా సరే, ఈనాడు కాదు సాక్షి ఈ పేపర్లో కూడా మొదటి పేజీలో అదే రాశారు. సో వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనే అంశాన్ని రాసుకొచ్చారనమాట. ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే జట్టు కడితే మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని వ్యాఖ్య. సిపిఐ సిపిఎంల మద్దతు కోరని టీవీకే. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తమిళనాడు కొనసాగుతున్న ప్రతిష్టంభన.
సో ఇట్లా ఈ ఈ తరహా ప్రతిష్టంభన, ఈ తరహా రాజకీయం, నెంబర్ గేమ్, కుర్చీ చుట్టూ నెంబర్ గేమ్ అక్కడ జరుగుతుందన్నమాట. సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చూసారా, ఆ ఒక్క 10 సీట్లు, ఆ 11 సీట్లు లేకపోవడం వలన విజయ్ సీఎం కుర్చీ ఎక్కడానికి ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో చూసారా. సో ఈలోగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏంటి, 11 మన దగ్గర ఉన్నాయి కదా, వెళ్ళి ఇచ్చేయచ్చు కదా అంటారు. పాపం ఇట్లా ఇందులో కూడా వైసీపీని ఆడుకుంటున్నారు కొంతమంది. సరే, ఎనీవే ఏం జరుగుద్ది తమిళనాడులో అనేది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ను లైక్ చేయండి, కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు gundusudi.com వెబ్సైట్ మీరు విజిట్ చేయొచ్చండి. ఇందులో మీకు రెగ్యులర్గా న్యూస్ అనాలిసిస్లు అన్నీ కూడా టెక్స్ట్ రూపంలో ఉంటాయి. సో ఇక్కడ అనేక అంశాలు, జస్ట్ మిస్టేక్ మంత్రి కావాల్సిన మూలన ఈ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేలు జంగా రాజకీయ కుప్పగింతలు, వాటి నెక్స్ట్ సో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అంశాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక అంశాలు gundusudi.com వెబ్సైట్లో కూడా ఉంటాయి. మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి ఈ వెబ్సైట్ను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.